జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈ నెల 30వ తారీఖున జరిగే రాష్ట్ర బార్ కౌన్సిల్ ఎన్నికల్లో బీసీ అడ్వకేట్లు అందరూ ఐక్యత చాటుతూ బీసీ అడ్వకేటర్లను బార్ కౌన్సిలింగ్ మెంబర్లుగా మరియు బీసీ చైర్మన్ను గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి మాజీ అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాణాల అజయ్ కుమార్ కోరారు. జ్యుడిషియరీ వ్యవస్థలో బీసీ, ఎస్సీ, ఎస్టీలకు చాలా అన్యాయం జరిగిందని, ఈ జ్యుడిషియరీ వ్యవస్థలో మార్పు రావాలని ఆయన ఆకాంక్షించారు. జ్యుడిషియరీ వ్యవస్థలో దేశవ్యాప్తంగా బీసీలకు అన్యాయం జరుగుతోందని, తెలంగాణ నుంచి మార్పు రావాలని, తద్వారా దేశవ్యాప్తంగా బీసీలు జడ్జీలుగా ఉన్నత పదవులను పొందడానికి అవకాశం ఉంటుందన్నారు. ఎలాంటి ప్రలోభాలకు, పార్టీలకు లొంగకుండా బార్ కౌన్సిల్ మెంబర్లుగా బీసీ అడ్వకేట్లను గెలిపించాలని కోరారు. అసిస్టెంట్ గవర్నమెంట్ లీడర్లే కానీ చాలా మటుకు అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళే ఉన్నారు. ఏదో నామమాత్రంగానే బీసీ, ఎస్సీ, ఎస్టీలకు కేటాయించడం జరిగింది. అంతేకాదు స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన మనకు హైకోర్టు స్థాపించినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా హైకోర్టు బార్ కౌన్సిల్ చైర్మన్గా అగ్రవర్ణాలకు చెందినటువంటి వాళ్ళే ఉన్నారు. గత 20 సంవత్సరాలు కూడా ఒకే వ్యక్తి 20 సంవత్సరాలుగా అగ్రవర్ణాలకు చెందిన వ్యక్తి ఉన్నారు. అంటే ఇప్పుడు మనకు బీసీలకు చాలా అన్యాయం జరుగుతూ ఉంది. ఈరోజు రాష్ట్రంలో మన బీసీలందరూ బీసీ అడ్వకేట్లు ఒకతాటికి వచ్చి బీసీ అడ్వకేట్లను అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని శిరస్సు ఉంచి ప్రార్థిస్తాను. ఎందుకంటే మనకు జ్యుడిషియల్ వ్యవస్థలో తీవ్రమైనటువంటి అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకంటే జడ్జెస్ కూడా కొలిజియంలో పేర్లు పోవాలన్న ప్యానెల్లో బార్ కౌన్సిల్ చైర్మన్ గారు కూడా ఉంటారు. వాళ్ళది కూడా ముఖ్యమైన పాత్ర ఉంటుంది. వాళ్ళందరూ అగ్రవర్ణాలకు చెందిన వాళ్ళని పేర్లు పెట్టి పంపిస్తూ ఉన్నారు. ఇక్కడ నుంచి సుప్రీంకోర్టు నుంచి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వరకు కూడా ఇవన్నీ ఫైరవీల మాత్రమే జరిగింది. మనకు బీసీలకు చాలా అన్యాయం జ్యుడిషియల్ వ్యవస్థలో జరుగుతూ ఉంది. ఇంతేకాదు మన డిస్టిక్లో ఉన్నటువంటి జడ్జెస్ కూడా ప్రమోషన్ రిటైర్డ్ అయ్యే టైంలో కూడా ప్రమోషన్లకు బీసీలు, ఎస్సీ, ఎస్టీ జడ్జెస్ కూడా అవకాశాలు ఉన్నా చిన్న చిన్న కారణాలు చూపించి మనల్ని తొక్కిపెట్టి రెడ్డిలకు చెందినటువంటి జడ్జిలనే హైకోర్టుకు తీసుకొస్తూ ఉన్నారు. ఇది చాలా అన్యాయం, చాలా దుర్మార్గం. ఈరోజు బీసీలకు చెందినటువంటి అడ్వకేట్లందరికీ నేను మనవి చేయడం అంటే, మీరు ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి, ఆత్మ విమర్శన చేసుకోండి. మీ మనస్సాక్షికి తెలుసు ఇన్ని రోజులు మనకు చాలా అన్యాయం జరిగింది. రాబోయే తరంలో కూడా మన న్యాయ వ్యవస్థలో బీసీలు జడ్జెస్ స్థాయి కావాలన్నా, ఉన్నత స్థాయికి వెళ్ళాలన్నా, ఈరోజు మంచి మంచి పదవులు దక్కాలన్నా, ఈరోజు మనమందరం బీసీలం ఒక్కతాటికి వచ్చి మన రిజర్వేషన్లు మనం కాపాడాలన్నా మన చేతుల్లోనే ఉంది. విద్యావంతులు మీరే. ఇన్ని రోజులు అన్యాయం జరిగింది, ఇకనైనా కళ్ళు తెరుచుకోండి. మీరు అందరూ కలిసి బీసీ అడ్వకేట్లను బార్ కౌన్సిల్ మెంబర్లుగా అత్యధిక మెజార్టీతో గెలిపించగలరని, అలాగే బీసీ